బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ పై బదిలీ వేటు పడింది. టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని వైసీపీ ఫిర్యాదు చేయడంతో ఎన్నికల విధుల నుంచి ప్రవీణ్ ను తప్పిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఆయన ప్లేస్ లో కొత్త ఎస్పీగా సిద్ధార్థ్ కౌశిక్ ను నియమించింది. ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్లో ట్రాన్స్ఫర్లు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లి సీఐ శ్రీనివాసరావుపై ఈసీ బదిలీ వేటు వేసింది. శ్రీనివాసరావు స్థానంలో కొత్త సీఐగా సురేష్ కుమార్ ను నియమించింది ఎన్నికల సంఘం. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ చంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. విజయ్ చంద్ర, మహేశ్వరి, ఎన్నికల కమిషన్ ఏమాత్రం ఆరోపణలు వచ్చినా కూడా కఠిన చర్యలు తీసుకుంటా ఉంది. అధికార యంత్రాంగంతో ఎన్నికల కమిషన్ తీసుకుంటే చర్యలతో బెంబేలెత్తిపోతూ ఉంది. తాజాగా మనం ఇప్పుడు ఒంగోలు కలెక్టర్ అయినటువంటి కోయ ప్రవీణ్ మీద వేటు వేయడం జరిగింది. అతని స్థానంలో సిద్ధార్థ కౌశిక్ను వేయడం జరిగింది. అంతేకాకుండా మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి సిఐ అయినటువంటి శ్రీనివాసరావు మీద వేటు వేయడం జరిగింది. అతని స్థానంలో సురేష్ను నియామకం చేయడం జరిగింది. మంగళగిరి నియోజకవర్గం అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ పోటీ చేస్తున్న నియోజకవర్గము. ఈ పరిస్థితులలో అక్కడ ఏమాత్రం కూడా అవకతవకలు జరగకుండా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటా ఉంది. ఎందుకంటే ఇదివరకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా యంత్రాంగం అంతా కూడాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉందని చెప్పేసి ఆరోపణలు చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గంలో పోలీసు యంత్రాంగం నారా లోకేష్కి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో తాడేపల్లి సీఐ మీద వేటు వేయడం జరిగింది. అంతేకాకుండా ఇంకా పోలీస్ యంత్రాంగము వారందరి మీద ఇదివరకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఏమాత్రం అవకతవకలకు పాల్పడినా కూడా బదిలీ వేటు వేయడం జరుగుతుందని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తుంది ఎన్నికల కమిషన్. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్ర.